ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంహార్ విలేజ్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఫిష్ కర్రీ అండి. అలాగే ఫిష్ ఫ్రై కూడా చేశాను. రెండు చూపిస్తానండి. 4 ఆనియన్స్ అయితే తీసుకొని వాటి చెక్కు తీసి కొంచెం ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయితే పట్టానండి. ఇదో ముద్ద. అదేవిధంగా మసాలా కూడా పట్టాను. అది ధనియాలు, జీలకర్ర, కొంచెం అల్లము, చిన్న అల్లం ముక్క అండి, ఎల్లుల్లిపాయ, ఇవన్నిటిని ముద్ద పట్టుకొని వాటిని ఒక టమాటా కూడా వేసి మిక్సీ అయితే పట్టానండి. ఇవన్నీ కలిపి ఆయిల్లో బాగా మగ్గించాను. ముందు ఉల్లిపాయ ముద్దను మగ్గించి తర్వాత మసాలా కూడా వేసి మగ్గించాక శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలకు ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టానమాట. అందులోనే గ్రీన్ చిల్లీ కూడా వేసి ఉంచాను. ఇప్పుడు వాటిని కూడా ఆయిల్లో వేసి కొంచెం అటు ఇటుగా వేగనిచ్చానండి. ముందు ఒకవైపు ఉల్లిపాయ మసాలా పేస్ట్లో ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు టర్న్ చేసుకున్నాను. ఇవి ఈ విధంగా ముక్కలకన్నీ మసాలా పట్టిందని మనకి ఫ్లేవర్ తెలిసిపోతుందండి. ఆ టైంలో నేను ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. చింతపండు కోసం అయితే ఒక 2 పెద్ద నిమ్మ సైజు అంతా చింతపండు అయితే తీసి ఉంచుకున్నానండి. అది నానబెట్టి రసం తీద్దామని. గడ్లుప్పు కూడా ఈ టైంలోనే వేసేస్తున్నాను. మనకు ఉప్పు కారం సరిపోతుందా అనుకునేటప్పుడు కూడా ఇదే టైంలో అయితే చెక్ చేసుకోవాలండి. చింతపండు వేసిన తర్వాత కూడా ఒక్కోసారి మనకి రుచిలో తేడా తెలుస్తుంది. అప్పుడు కూడా మనకి చప్పదనం తెలుస్తుంది అన్నమాట. అందుకే చింతపండు పులుసు వేసి దగ్గర అవుతుంది అన్నప్పుడైతే మనకి ఈ మసాలా, కారం, సాల్ట్ అవి చూసుకొని అప్పుడే తిరగబడుతున్నప్పుడు వేసుకుంటే బెటర్ అండి. కొన్ని ముక్కలను అయితే నేను ఉప్పు కారం అన్నీ పట్టించి వాటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. డైరెక్ట్గా ఉప్పు కారం కొంచెం పసుపు వేసి ఫ్రై చేసి పైన అయితే మసాలా పొడి అయితే జల్లి పెట్టుకున్నాను. ఈ విధంగా పులుసు అంతా మరిగి దగ్గర పడుతుంది అన్నప్పుడు పైన కొత్తిమీర చిమ్ముకొని ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం మరీ పలుచగా కాకుండా ఈ విధంగా కొంచెం దగ్గర పడేలాగా అయితే మనకి నూనె ఆయిల్ పైకి తేలిపోతుందండి. ఆ టైంలో ఫిష్ కర్రీకి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. చాలా టేస్ట్ వస్తుంది. తలకైతే చాలా పెద్దగా ఉందని మేమైతే 2 ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం. అది మీ ఇష్టం అండి. ఈ స్టేజ్లో ఉండగా నేనైతే కట్టేసానండి పొయ్యిని. ఈ విధంగా సర్వ్ చేసుకుంటే కొంతసేపు చల్లారితే చేపల పులుసు ఎప్పుడు ఈరోజు వండుకొని రేపు తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఇప్పుడు ఇదంటే సమ్మర్ టైం కాబట్టి డేకి అడే తింటే బాగుంటుంది.